ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 20 డివిజన్లో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ డిఈ సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా సిఓ సవిత గారు, అదేవిధంగా కాలనీ అధ్యక్షులు శంకర్ గారు, జలపతిరావు గారు, వివిధ డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాల నాయకులు, ఆర్పీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం స్వచ్ఛధనం పచ్చదనం, మహిళలను అవగాహన పెరగాలి. ఏదైతే ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఎక్కువవుతున్నాయి, ఈ ప్లాస్టిక్ వాడడం, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చెత్త సేకరణ వాహనాలు ఉన్నా కానీ ప్రజలు చెత్త సేకరణ వాహనంలో చెత్త వేయకుండా ఇంటి ముందర చౌరస్తాల పైన వేయడం జరుగుతుంది. అలా వేయకుండా అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ని వాడద్దు అని చెప్పేసి, అదేవిధంగా మొక్కల పంపిణీ ప్రతి ఇంటి ముందు కూడా ఒక మొక్కను పెట్టి ఈ పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మొక్కలను కూడా పెంచి కాలుష్యాన్ని నివారించాలి. అదేవిధంగా డివిజన్లో ఉన్న సమస్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు సంఘాలు, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న ప్రజలందరూ కూడా కార్పొరేషన్ని పట్టి పీడిస్తున్న కుక్కల సమస్య గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఏర్పడుతున్న రోడ్లపైన గుంతలు కానీ, అదేవిధంగా డ్యామేజ్ అయిన రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కూడా చర్చించి ఈ 5 రోజుల కార్యక్రమంలో ఏదైతే ఈ డివిజన్లో ఉన్న సమస్యలను గుర్తిస్తుందో అవన్నిటి కూడా పరిష్కారం దిశగా అధికారులు ముందుకెళ్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్గా కుక్కల సమస్య కానీ, అదేవిధంగా ఎల్ఈడి లైట్ల సమస్య కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న రోడ్లపైన గుంతలు, అదేవిధంగా పార్కుల, ముఖ్యంగా ఈరోజు బ్యాంక్ కాలనీలోని పార్కుల అభివృద్ధి. ఈరోజు కంపౌండ్ వాళ్ళు ఓపెన్ జిమ్ములు పెట్టినా కానీ పార్కుల్లోనే వాటర్ నిండి కనీసం వాకర్లు వచ్చి కూర్చోవడానికి కూడా సౌకర్యాలు లేని పరిస్థితి పార్కుల్లో ఉంది. వీటన్నిటికి కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని అధికారులను సూచించడం జరిగింది. తప్పకుండా 5 రోజుల్లో ఉన్న సమస్యలు ఈ స్వచ్ఛధనము పచ్చదనం కార్యక్రమం విజయవంతం చేసి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు 20వ డివిజన్ ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో సోనీ ఫంక్షన్ హాల్ యందు మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మరియు మా స్పెషల్ ఆఫీసరు మరియు వార్డ్ ఆఫీసరు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది, గ్రూప్ మహిళలు, ఆర్పీలు, ఆశా వర్కర్సు మొదలగు మహిళా సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఈ పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ర్యాలీలు, శ్రమదానము, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం గురించి, ఆటోల గురించి మరియు హార్వెస్టింగ్ పిట్ అంటే నీటి సంరక్షణ గుంతల గురించి, మరియు ఈ రోడ్ల మీద ఉన్నటువంటి పాటోల్స్ గుంతల నీటి నిల్వల గురించి, గుంతలు పూడ్చడం గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే వనమోత్సవ కార్యక్రమం, చెట్ల పంపిణీ, చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. మా మున్సిపల్ ఆధ్వర్యంలో కుక్కల బెడద చాలా ఉందని ఇక్కడ ప్రజలు విన్నవించినారు. అది ఏంటంటే ఇక్కడనే మన నిజామాబాద్లో ఏబీసీ సెంటర్ అని నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 20 నుంచి 25 కుక్కలను ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మాకు 8వ రోజు అంటే శుక్రవారం రోజు మనము డ్రై డే ఫ్రైడే అని పెట్టుకున్నాము. అందులో భాగంగానే ఈ కుక్కలను కూడా సర్వే చేస్తారు మా జవాన్లు. ప్రతి వార్డు యందు కుక్కల సర్వే నిర్వహించి ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, వాటిని తీసుకొని ఎలా మనం ముందుకెళ్ళాలా, ఆ కుక్కలకు ఆపరేషన్ చేసి 8 రోజులు మా ఆధ్వర్యం నుంచి వాటిని తిరిగి బయట పంపడం జరుగుతుంది. అలాంటి కుక్కలు ప్రజలకు కరువైన ఉద్దేశంతోనే వాటికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అది మన డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో కుక్కల ఆపరేషన్స్లో భాగంగా ఏబీసీ సెంటర్లో చేయడం, మున్సిపల్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఎలాంటి కుక్కలు ఉన్నా కానీ మా జవాన్లకు కానీ మా ఎస్ఐలకు కానీ చెప్తే వాళ్ళు వెంబటే వచ్చి కుక్కలను పట్టుకపోయి అక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. వీటి గురించి ఏమి ఇబ్బంది లేదు. త్వరలోనే అన్ని కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు మాత్రం తొందరలోనే పూడుస్తాము. పెద్ద రోడ్స్ ఇబ్బంది ఉంటే వాటిని తిరిగి ఎస్టిమేట్ చేసి వాటిని అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం చిన్న చిన్న పాటోల్స్
పాటోల్స్ మొరము డస్ట్తోని నింపడం జరుగుతుంది. ఈ 5-6 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.